సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒక్కోసారి కాలం పామై పగబడుతుంది. ఏదో చేయకపోతే మరేదో అయి ఇరుక్కుపోతారు. దొంగలు స్కెచ్ పర్ఫెక్ట్ గా వేశారు. ఏటీఎం దోచుకొని రావాలి, అది వాళ్ళ టార్గెట్. వారం ముందు నుండి రెక్కి నిర్వహించారు. అంతా ఓకే అయ్యాక రంగంలోకి ఎంట్రీ అయ్యారు. కారులో బ్యాగులు తీసుకొని ఏటీఎంకి వెళ్ళారు. ఇద్దరు లోపలికి వెళ్ళి ఏటీఎం పగలగొట్టారు. డబ్బు బ్యాగులో సర్దేసుకున్నారు. అప్పుడే అలారం మోగింది. పోలీసులు వచ్చేసరికి జంప్ కావచ్చు అని అనుకున్నారు. పాత సినిమాలో పోలీసులు అనుకున్నారు. పాపం, దోచుకున్న డబ్బు తీసుకొని బయటికి వచ్చేసరికి రానే వచ్చేసారు పోలీసులు. వాళ్ళు చూసి కారు స్టార్ట్ చేసుకొని పారిపోబోయారు. దోచుకున్న డబ్బులు కింద పడ్డాయి. వాటిని తీసుకుందామని ఓ దొంగ కిందకి దిగాడు. అంతే, పోలీసులు చుట్టుకున్నారు. ఆ దొంగను గట్టిగా పట్టుకున్నారు. దోచుకున్న డబ్బులు పోయా. అవి తెచ్చేందుకు దిగిన వాడిని పోలీసులు గట్టిగా పట్టుకున్నారు. ఇంకేముంది, ఏం కర్మరా బాబు అని మిగతా వాళ్ళు జంపయ్యారు. వాళ్ళను పట్టుకునేందుకు కాకిలు రంగంలో దిగారు. వేట మొదలు పెట్టారు. అంతా సినిమా స్టైల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరు కూడా ఒకసారి చూస్తారా? కోరుట్ల పట్టణంలోని ఓ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిందితులు ఏటీఎం ధ్వంసం చేసి అందులోని 19 లక్షలతో పరారయ్యే సమయానికి అక్కడకు చేరుకోవడంతో దొంగలు నగదు అక్కడే పడేసి పరారయ్యారు. కోరుట్ల పట్టణంలో కోరుట్ల వేములవాడ రహదారిలో పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న తాండ్రియల్ ఎస్బీఐ బ్రాంచ్ లో ఏటీఎంలో 4 దొంగలు చొరబడ్డారు. నిందితులు వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ను కట్ చేసి అందులో ఉన్న నగదు ట్రేలను దొంగలించి వారు తెచ్చుకున్న కారులో పెట్టుకుని పరారయ్యేందుకు సిద్ధమవుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకుని నిందితుల వాహనాన్ని ఢీకొంది. గమనించిన దొంగలు వాహనాన్ని ముందుకు తరలించే యత్నంలో వాహనం ఎక్కుతున్న ఒక దొంగ చేతిలో ఉన్న ట్రే రోడ్డుపై పడిపోయింది. ఇక వెంటనే కారులో 3 దొంగలు అక్కడి నుంచి పారిపోగా మరొకరు బ్యాంకు పక్క గల్లీ నుంచి పారిపోయారు. కారులో వెళ్లిన దొంగలు కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి తిరిగి అదే దారిలో రావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దొంగలు పోలీసులపైకి వాహనం తీసుకురావడంతో రోడ్డుపైన డబ్బులన్నీ ఆ ట్రేలో నుంచి ఢీకొట్టడంతో అందులో ఉన్న నోట్లు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో పరిశీలన జరిపారు. డాగ్ స్క్వాడ్ పట్టణంలోని ముత్యాలవాడ వరకు వెళ్లి అక్కడ జాతీయ రహదారిపై ఆగిపోయాయి. పోలీసులు ఇక విచారణ ప్రారంభించారు. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తాండ్రియాల ఏటీఎం కు అర్ధరాత్రి 12:58 ఏటీఎం కు కారులో చేరుకున్న దొంగలు ఏటీఎం కు బిగించి ఉన్న సీసీ కెమెరాలకు నల్ల కలర్స్ స్ప్రే చేశారు. కొద్దిసేపు పట్టణంలో కారులో తిరిగి నిందితులు 1:10 ఏటీఎం కు చేరుకున్నారు. మొదట ఒక వ్యక్తి ఏటీఎం కు వేసి ఉన్న షట్టర్ ను తెరవగా 3 ఏటీఎంలకు వెళ్లారు. కొంతసేపటికి మరొక వ్యక్తి బయటకు వచ్చి కారు వద్ద ఉండగా రోడ్డుపై ఓ వ్యక్తి కాపలా ఉన్నాడు. వాహనాలు వస్తున్న విషయాన్ని అప్రమత్తం చేస్తూ బ్యాంకు ముందు తిరిగాడు. 1:20 ఏటీఎం నుంచి దొంగలు డబ్బులున్న ట్రేలు తీసుకుని కారులో ఎక్కిస్తుండగా అదే సమయంలో పోలీసుల వాహనం రావడంతో దొంగలు పారిపోయారు. బ్యాంకు మేనేజర్ కృష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. హైదరాబాద్ లోని ఏటీఎం సర్వలైన్ కేంద్ర అధికారులు అప్రమత్తం చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సర్వలైన్ అధికారులు కోరుట్ల ఎస్ఎస్
ఎస్ఐ సతీష్ తో పాటు బ్యాంక్ అధికారులను రాత్రి 1:10 ప్రాంతంలో అప్రమత్తం చేయగా ఎస్ఐ స్పందించి రాత్రి పెట్రోలింగ్ లో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ యత్నాన్ని భగ్నం చేశారు. బ్యాంక్ అధికారులు ఫోన్ కాల్ కు స్పందించలేదని తెలుస్తోంది. ఏటీఎంలో 19,200,000 నగదు ఉన్నట్లు సర్వలైన అధికారులు పోలీసులకు తెలిపారు. మండలంలోని ఐలాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి 8 నిమిషాల్లో చేరినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. సంఘటనలో దొంగలతో ప్రతిఘటించిన హెడ్ కానిస్టేబుల్ రాజయ్య, కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ మధులను ఎస్పీ సింధు శర్మతో పాటు స్థానిక పోలీసులు అధికారులు అభినందించారు. ఇప్పుడు నాకు ఒకటి సాయి 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 ఓయ్ సాయి సాయి ఒక మాట ఇప్పుడు ముందర కదా దాని గురించి పక్కన కార్ అవుతుంది ఆడి ఆడుతుండే జనం అక్కడికి తాగివచ్చు అక్కడ ఆగివచ్చు అందుకన్నా సీనా సార్ అందరూ మన సార్ నాకు ఒక మాట చెప్పు, ఆ కార్ ఏం కార్ అది కరెక్ట్? తినే ఆహారంలో ప్రాబ్లమా, జన్యు ప్రాబ్లమా, అస్సలు అర్థం అవట్లేదు. ఒక సినీ హీరో, ఓ రాజకీయ వ్యక్తి, వాళ్లే కాదు, మొన్నటికి మొన్న 5 ఏళ్ల బాబు ఇలా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. బాడీ ఫిట్నెస్ ఉన్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా ఏ నిమిషం ఆ మహమ్మారి కమ్మేస్తుందో కళ్ళు మూసి తెరిచేలోగా మనల్ని కమ్మేస్తుంది. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. కబడ్డీ పోటీల్లో ఆడుతూ ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయాడు. అందుకే మంచి ఆలోచించాలి. ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఏ కంపెనీ అయినా నో ప్రాబ్లం, బట్ తప్పనిసరిగా హెల్త్ కార్డ్ చేయించుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గన్యాగుల గ్రామంలో కబడ్డీ ఆడుతూ ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళితే జిల్లా కేంద్రంలోని గన్యాగుల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కబడ్డీ పోటీలు నిర్వహించారు.
కబడ్డీ ఆటలో పాల్గొన్న అదే గ్రామానికి చెందిన ఎర్రవల్లి మహేష్ అనే యువకుడు ఆట ఆడుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వాళ్ళందరూ మంచి స్నేహితులు. ఒక్కొక్కరు ఒక ఉద్యోగం చేస్తూ తలా ఓ జాబ్లో సెటిల్ అయిపోయారు. ఎంత బిజీగా ఉన్నా వీకెండ్లో అందరూ కలుసుకునేవారు. కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్ళు, పంచుకునేవాడు. అందరికీ సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి. బాగా ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు బయలుదేరారు. జాలీగా ఈత కొట్టడానికి వెళ్ళిన ఛత్ని అమ్మ ఒక్కసారి పోయిందంటే బాగా రాశారు సార్. చిన్న చిన్న ఎక్కడో అలా అదే మీరు ఎగ్జాక్ట్లీ క్రైమ్ పడితే ఎమ్మ చేస్తారు మీరు. వాళ్ళందరూ మంచి స్నేహితులు. ఒక్కొక్కరు ఒక ఉద్యోగం చేస్తూ తలా జాబ్లో సెటిల్ అయిపోయారు. ఎంత బిజీగా ఉన్నా వీకెండ్లో అందరూ కలుసుకునేవారు. కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. అందరికీ సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి. ఎంజాయ్ చేద్దామంటూ విహారయాత్రకు బయలుదేరారు. జాలీగా ఈత కొట్టడానికి అలా నీళ్ళలో దిగారు. ఈత కొడుతూ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ నలుగురు మునిగిపోయారు. సంక్రాంతి పండుగ రోజు హాయిగా ఉన్నద కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పోడూరు మండలం మన్నెగూడ వాసులుగా గుర్తించారు. మృతులు లోకేష్, వెంకటేష్, జగదీష్, రాజేష్ గా గుర్తించారు. ప్రాజెక్ట్ లో నుంచి నలుగురు మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వెంకటేష్ ఎంబీఏ చేస్తుండగా రాజేష్ ప్రైవేట్ ఉద్యోగి కాగా జగదీష్ వ్యవసాయం చేస్తున్నాడు. పండుగ సెలవులు కావడంతో అందరూ కలిసి సరదాగా ఈత కోసం ప్రాజెక్టులోకి వచ్చారు. ఈ క్రమంలోనే నీటిలో మునిగి మృతి చెందారు. పండుగ పూట నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుపుకున్నది. మృతుల్లో లోకేష్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అమ్మా అంబులెన్స్ ఏం లేదు. 10 నిమిషాలు కూడా ఉండదు. ప్రమాదం ఏ రూపంలోనైనా దూసుకురావచ్చు. రోడ్డుపై మీరు కరెక్ట్గా వెళ్తున్నా ఎదుటి వారు అలాగే వస్తారని అనుకోవద్దు. అనుకోవడం చాలా తప్పు. అసలే చలికాలం, మంచుతో రోడ్డు కనిపించదు. ప్రమాదం మృత్యు రూపంలో దూసుకురావచ్చు. మంచు మబ్బులో రోడ్డు కనిపించగా ఓ లారీ ముందు వెళ్తున్న బైక్ను దడేళ్ళ ఢీకొట్టింది. 100 అడుగులు ఆ బైక్ ఇష్టం ఈడ్చుకెళ్ళింది. ఆయన దారిన ఆయన వెళ్తున్న మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. అందుకే రోడ్డుపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఇంటి దగ్గర మన కోసం, మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్న ఓ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది.
బి కేర్ఫుల్. వరంగల్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. మంచు ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు ప్రభావంతో రాయపత్తి దగ్గర బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి 2 ముక్కలే మృతి చెందాడు. బైకిస్టు తల మొండెం వేరయ్యాయి. వేరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని లారీ 100 మీటర్ల వరకు లాక్కెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.